ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం. ఇప్పుడు ఆ స్క్రీన్ మీద 5 మూవీ పోస్టర్స్ వస్తాయి. ఓకే ఏ మూవీ ముందు రిలీజ్ అయిందో ఇయర్ ప్రకారం కరెక్ట్ గా ఆర్డర్ లో పెట్టుకుంటే వెళ్ళాలి. ఓకే ఓకేనా? ప్రతి పిక్చర్ కి 2 lakhs గెలుచుకుంటారు. అలా 5 ఫోటోస్ ఓకే అంటే టోటల్ 10 lakhs కి గేమ్. ఓకే అండ్ దీంట్లో 2 లైఫ్ లైన్స్ కూడా ఉంటాయి. ఓకే పెద్దనైనా ఏసై మూవీ పోస్టర్ లో చెప్తా వెళ్ళొచ్చు అక్కడికి. అక్కడికి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఏంటి, ఏ సినిమా ఫస్ట్ వచ్చిందో చెప్పాలి అంతేనా? అవును. టైమర్ ఉందా? టైమర్ లేదు, నీ ఇష్టం. నా ఇష్టం. ఏ సినిమా ఫస్ట్ వచ్చిందో చెప్పాలి. అవును. ఓకే డన్. ఆగండి. ఇదిగో ఇలా సౌండ్ గేయండి, కన్ఫ్యూజ్ చేయకండి. వస్తాయి సౌండ్, టెన్షన్ మ్యూజిక్. సౌండ్ నేను లేదు, నేను చెప్పేస్తా. ఆగండి. జానీ తెలుసా? ఎప్పుడో నాకు మిగతా అన్ని తెలుసు. జానీ ఎప్పుడు? జానీ నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు రిలీజ్ అయ్యింది. ఇక్కడ ఉన్న లెక్క ప్రకారం ట్యాగూర్ తర్వాత సాంబా, సాంబా తర్వాత వర్షం. ఆర్య ట్యాగూర్ కంటే ముందా? ట్యాగూర్ కంటే ముందే, సాంబా కంటే ముందే ఆర్య. జానీ తర్వాత ఆర్య. జానీ తర్వాత ఆర్య. ఓకే డన్. మరి వర్షం ఎక్కడ ప్లేసు? మేఘాల్లో. వర్షం 2004. ఓకే, జానీ ఆర్య. ప్లేస్ చేస్తారా ఒక్కోటి, లేకపోతే కన్ఫ్యూజన్ వస్తుంది? ఓకే, ఫస్ట్ జానీ పెట్టి పెద్దనైనా. జానీ తర్వాత వర్షం, వర్షం తర్వాత ఆర్య, ఆర్య తర్వాత ట్యాగూర్, ట్యాగూర్ తర్వాత సాంబా. పెద్దనైనా ఏసై. ట్యాగూర్ చేసా, సాంబా చేసా, దీని తర్వాత అది గ్యారంటీ. అది గ్యారంటీ. అది గ్యారంటీ. నాకు ఈ ముందుదే డౌట్. మనోజ్ అన్న ఇది ఫిక్స్. లాక్. లాక్ అంటే నీకు మార్చుకునే ఛాన్స్ అసలు వద్దు వద్దు, ఇదంతా వద్దు. డిస్కషన్ టైం వేస్ట్ చేయకండి. తెలుగు సినిమాలు మన హీరోలు నాకు తెలీదా? మీరు వేసేయండి చెప్తా. సరే పోనీ, డైరెక్టర్ గారు ఉన్నారు కాబట్టి నువ్వు అంత లాక్ అని చెప్పినా నీ మాట పట్టించుకోకుండా ఈయన కూడా చెప్తాను. అందులో 2 తప్పు పోయా, ఐ మీన్ 2 కరెక్ట్ పోయా. ఇప్పుడు ఏం మార్చాలనుకుంటున్నారు? జానీ వర్షం ఏదైనా తేడా ఉందంటావా? జానీ వర్షం ఏమైనా తేడా ఉండొచ్చు. అన్న వర్షం ఇటు పంపించన్న, జానీని ఆర్య దగ్గర పెట్టు, ఆర్యాని ముందు పెట్టు. అలాగా చెప్పింది. ఆర్యాని కూడా 2వ ప్లేస్ లో పెట్టమన్నా. ఆర్యన్ లేదు లేదు, ఓకే డన్. అంతే అంతే అన్న. ఠాగూర్ అది అసలు అది కదిలించుకో. ఠాగూర్ ఆర్య మధ్యలో, సాంబా మధ్యలో ఆర్య రిలీజ్ అయి ఉందా? ఆర్య 2003, 2004. ట్యాగూర్ ఏమో 2 ఆల్మోస్ట్ సేమ్ టైం. సేమ్ టైం. ప్రాబ్లీ ఆర్య అండ్ ట్యాగూర్ కూడా ఫ్లిప్ చేయాలి. ఆర్య అండ్ ట్యాగూర్ ఫ్లిప్ చేయండి. కాదు కాదు, ఒక్క సెకండ్ ఆపుతారా? ఇందిరా తర్వాత చిరంజీవి గారి సినిమాలు ఏంటి ఎప్పుడు ట్యాగూర్కి మధ్యలో? డాడీ ఏంటి గురు? ఠాగూర్ ఇంకా ముందుకు వస్తుంది అనిపిస్తుంది. సాంబాకి ఠాగూర్కి మధ్యలో ఆర్య రావాలనిపిస్తుంది. ఓకే అదే చేద్దాం. సో ఈ ఆర్డర్ ఒకటి ఫిక్స్ చేసావు? లేదు లేదు చేయలా, పెట్టుకొని చూసుకుంటున్నాం ఎలా బాగుందని. ఆల్రెడీ ఫిక్స్ అది? లేదు లేదు, ఎలాగే ఎవరు ఫిక్స్? మీ షోనే. ఓకే అలాగని ఇదేంటి చెప్పు చెప్పేసే ఫాస్ట్ గా. జానీ ట్యాగూర్ వర్షం, జానీ ట్యాగూర్ వర్షం, ఆర్య సాంబా. అరే నువ్వు ఆగమ్మా, నేనున్నా.
ఆర్య వచ్చి ముందుకు వెళ్తారు, వర్షం ఆర్య ఫ్లిప్ కొట్టాలి. ఇదేంటిది? అతని క్యూబ్ కొంచెం షార్ప్ సర్క్యూట్ ఇవ్వండి. అన్న వర్షం ఆర్య మార్చండి అన్న. ఓకే అన్న, ఫిక్స్. ఇందులో 3 కరెక్ట్ 2 రాంగ్. 2 రాంగ్. నువ్వు ఆగు, ఆయన అలాగే చెప్తారు. నువ్వు లాక్ చేసి ముందుకెళ్ళిపోండి. లేదు తేడా ఉంటుంది. లాస్ట్ ఛాన్స్ మార్చుకుంటారా? లేదు. అది తప్పయ్యా అంటే లేదంటావు. నువ్వు ఎక్కడ స్వామి? 3 కరెక్ట్ 2 రాంగ్. చాలండి మాకు. ఓకే చాలండి. ఆ మొహం చూడు ఒకసారి, ఆయన చేసే పనులు చూడు. ఓకేనా? ఓకే ఓకే ఓకే. నేను తప్పని చెప్తుంటే మీరు ఓకే అనుకుంటున్నారంటే స్వామి. ఇది క్లూ ఏంటంటే వర్షం పడ్డాకి వల్లంకి పెట్ట వాలుతుంది. ఆర్య వర్షం ఆర్య ఫ్లిప్. ఓకే, ఇది లాక్. మళ్ళీ లాకా కన్ఫర్మా? ఇది వద్దు, ముందుకెళ్ళిపోండి. సో ఫైనల్ లాక్ చేస్తున్నాం. దీంట్లో ఎన్ని కరెక్టో ఎన్ని రాంగ్ చూసేద్దాం. మీరు గెలుచుకున్నారు అక్షరాల 10 లక్షల రూపాయలు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.